నెంబర్ వన్, మీకు బిట్వీన్ టూ పేపర్స్ గ్యాప్ ఉంటుందో లేదో మనకి ఈ రోజుకి తెలియదు టెక్నికల్ గా. కనుక వరుసగా 1 2 3 4 డేట్స్ లో పెట్టేశాడు అనుకోండి, దానికి కూడా మీరు ప్రిపేర్ అయి ఉండాలి. దట్ ఈస్ ఇప్పుడు కేవలం ఎగ్జామినేషన్ పరీక్షల గురించి ఆబ్జెక్టివ్ గా మాట్లాడుకుంటాం. సబ్జెక్ట్ విషయాలు రేపటి నుంచి, రేపు ఎల్లుండి అవతల ఎల్లుండి వాట్ ఎవర్ ఇట్ ఈస్, రేపు పొద్దున్న బిఫోర్ ఐ గో టు కోర్ట్ ఒక పేపర్, క్వశ్చన్ పేపర్ మన గ్రూప్ లో పోస్ట్ చేస్తా. ఎవరు ఎప్పుడు రాయగలుగుతుంటే అప్పుడు రాయండి. 3 గంటలు టైం పెట్టుకోండి. ఎప్పుడు రాయగలుగుతుంటే అప్పుడే ఆ పేపర్ ఓపెన్ చేయండి దయచేసి. అంటే పేపర్ చదువుకుని తర్వాత 3 గంటల తర్వాత రాస్తే మనసులో ఆన్సర్లు తిరుగుతూ ఉంటాయి. సో మీకు ఎగ్జామినేషన్ ఫీల్ రావాలంటే అప్పుడే చదవండి. ఒకటి. ఒక 2 రోజులు టైం ఇవ్వండి గురువు గారు ఎగ్జామ్ పేపర్ కి. మీ ఇష్టం, చెప్పండి. ఎప్పుడంటే అప్పుడే పెట్టుకుందాం పేపర్, దాన్నే ఉంది. ఒక ఒక 4 రోజులు ఆగి 2 + 4 2 లేక 4 4 చాలండి. ఒక్కో పేపర్ కి 3 days ఇవ్వండి గురువు గారు. ఇవ్వనుగాక ఇవ్వను, ఎందుకంటే మీకు పరీక్షలో అట్లా ఉన్నది కాబట్టి. ఇప్పుడు అట్లా శనివారం తర్వాత సార్, శనివారం లోపు వద్దండి ప్లీజ్. ఒక్కొక్క దానికి 2 రోజులు ఇవ్వండి గురువు గారు, మేము కొంచెం ప్రిపేర్ అవ్వడానికి. ఉండదా? 1 by 1, మాక్సిమం 1 day గ్యాప్ అండి ఇన్ బిట్వీన్. ఎందుకంటే మళ్ళీ ఒక ప్రాబ్లం మాట ఏంటంటే వినండి, అండి, ఇక్కడ అసలు సార్ రాయకపోయినా దిగులు లేదు. కానీ రాస్తే మనకి ఆ ప్యాటర్న్ ఆ టైం గ్యాప్ లోనే రాస్తే మన స్ట్రెంగ్త్ ఏమిటో మనకి తెలుస్తుందని. యూ కెన్ కమిట్ మిస్టేక్స్. మీరు కరెక్ట్ గా రాయాలని రూల్ ఏం లేదు, తప్పులు రాస్తే రాసేది సబ్జెక్ట్ టైం ఉందిగా. సార్ మేము చెప్పేది ఏంటంటే, మీరు ఒక్కరోజు అన్నారు, ఒక్కరోజు మేము రోజంతా కనీసం కొంత టైం స్పెండ్ చేయగలిగితే ఓకే, బట్ ఆఫీస్ ఉంటది కదా కొంత. 2 రోజులు అయితే కనీసం ఒక గంటన్నర పెట్టుకున్నా మాకు 2 రోజుల్లో 3 గంటలు దొరుకుద్దని ఆ రకంగా అడుగుతున్నాను. లేదు, ఇక్కడ గంటన్నర రైటర్ లేదు. మీరు రాయడానికి అడగట్లేదు, సబ్జెక్ట్ సబ్జెక్ట్ మధ్యలో గ్యాప్ అంటున్నాను. ఓకే, ఎగ్జామ్ కు గ్యాప్. దాని జోలికి వెళ్దాం మనం, దాని జోలికి వెళ్దాం. మీకు 5 క్వశ్చన్లు ఒక షార్ట్ బిట్స్, 5 క్వశ్చన్లు లాంగ్ బిట్స్ ఉంటాయి అనుకుందాం కాసేపు. ఎందుకు? 30 మార్కులకి మీకు అసైన్మెంట్స్ ఇచ్చాడు, అవునా? 30 మార్కులు అసైన్మెంట్స్ ఇచ్చారు. ఎంత కర్కోటకముగా వేసినా 20కి అయితే ఎవరికి తక్కువ రావడానికి లేదుగా. అవునండి. 20కి అయితే ఎవరికి తక్కువ రావడానికి లేదు. కనుక 20 మార్కులు అందరూ జేబులో ఉన్నాయి అనుకోండి. ఇక మిగిలిన 70 మార్కుల పేపర్. రాధాకృష్ణ గారు మ్యూట్ చేసి చెప్పండి. ఇక మిగిలింది 70 మార్కుల పేపర్. ఈ 70 మార్కుల పేపర్ ఎలా ఉంటుంది అంటే, బిట్ క్వశ్చన్స్ కొన్ని ఉంటాయి, లాంగ్ క్వశ్చన్స్ కొన్ని ఉంటాయి. పైన 5 కింద 5 అనుకుందాం కాసేపు. గత సంవత్సరాల ప్యాటర్న్ ని తీసుకున్నట్లయితే, గత సంవత్సరం ప్యాటర్న్ తీసుకుంటే 5 క్వశ్చన్లు, 5 4 20 మార్కులు, కింద 5 క్వశ్చన్లు, 5 12 60 మార్కులు, 20 + 60 80 మార్కులకు పేపర్ ఉండేది. ఇప్పుడు మీకు 70కి ఇవ్వాలి, ఎందుకంటే అక్కడ 30 మార్కులు అసైన్మెంట్స్కి ఇచ్చాడు కాబట్టి. ఏమండి? కనుక ఈ 70 మార్కులకి ఇస్తే ఏం చేయాలి? ఈ 12 మార్కులు అలాగే ఉంచి 60 అయితే ఇక్కడ 10 అవుతున్నాయి. కనుక ఏం చేయొచ్చు అంటే, పైన ఏమన్నా 3 మార్కులు చేస్తే 15 మార్కులు, ఈ కిందవి మళ్ళీ మారిస్తే 12 మార్కులు చేసుకుందాం. పోనీ ఈ 12 మార్కుల క్వశ్చన్ 10 మార్కులకి వేసాడు అనుకుందాం అమ్మా. 12 మార్కుల క్వశ్చన్ 10 మార్కులకి 4 మార్కులు అలాగే ఉంచితే 5 10లు 50, పైన 10 20 70 సరిపోతాయి. ఇది ఫార్మెట్ అని అనుకుందాం కాసేపు మనం. మీరు గమనించినట్లయితే మీ టెక్స్ట్ బుక్స్ తీసి చూడండి, మీ టెక్స్ట్ బుక్స్ తీసి చూడండి. అందులో యూనిట్ వైజ్ గా ఇస్తాడు మీ సిలబస్ ని.
అవును గురుగారు, ఫస్ట్ అట్లా యూనిట్, చెప్పారు. సెకండ్ యూనిట్, థర్డ్ యూనిట్, ఫోర్త్ యూనిట్, ఫిఫ్త్ యూనిట్ అని 5 యూనిట్స్ ఉంటాయి. చూడండి ఒకసారి. అవునున్నాయి. ఉన్నాయి కదా. మీరు చదువుకునేటప్పుడు కూడా హలో సో ఆ 5 యూనిట్లలోంచి క్వశ్చన్లు ఇవ్వాలి అనేది ఒక ప్యాటర్న్ ఉంటుంది అనుకుంటున్నాను నేను. ఎప్పుడైతే యూనిట్ వైజ్ ఇచ్చాడో ప్రతి యూనిట్ ని టచ్ చేస్తూ ఒక క్వశ్చన్ ఇస్తారు కంపల్సరీగా. కనుక మీరు ఏం చేయాలి అంటే 3 యూనిట్లని క్షుణ్ణంగా చదవండి. ఏ సబ్జెక్ట్ అయినా సరే. ఏ ఏ మీకు నచ్చిన 3 యూనిట్లు, ఈ యూనిట్లు నేను రూల్ లేదు. మీకు నచ్చిన 3 యూనిట్లని క్షుణ్ణంగా చదవండి. ఇంక అందులో మీకు డౌట్ ఉండకూడదు. ఏమండి, ప్రశ్న రాస్తూ బయటకు వచ్చి ఏమండి ఆ అదేంటి కర్మ ఎట్లా, దానికి ఏమిటి సూత్రము అని అడిగితే కర్తృనిప్సితమం కర్మే కదా అని మీరు అంటే లక్ష్మారెడ్డి గారు, ఎందుకంటే ఆయన మనం చాలా స్టాండర్డ్ గా తీసుకుంటున్నాం కాబట్టి ఆయన పేరు చెబుతున్నా. అదెవరు చెప్పారయ్యా, సాధకతమం కర్మ అంటాడు ఆయన. కాసేపు అనుకుందాం అంటే మీరు లక్ష్మారెడ్డి గారు మీరు తప్పు, కర్తృనిప్సితమం కర్మ అనే సూత్రం అని చెప్పే అంత కాన్ఫిడెంట్ గా 3 యూనిట్లు చదవండి. ఏం పర్వాలేదు, చదవగలుగుతారమ్మా. విజయలక్ష్మి గారు తలకాయ కొట్టుకోకర్లా. కొట్టుకోలేదు సార్, దోమవాలి దోమ. కనుక 3 యూనిట్లు చదివితే ఈ 3 యూనిట్లు పైన కింద కూడా పనికొస్తాయి. పైన అంటే 4 మార్కులకి పనికొస్తాయి. దీన్ని 10 మార్కులు అనుకున్నాం కదా, ఈ 10 మార్కులకి కూడా పనికొస్తాయి. ఇది ఫస్ట్. తర్వాత ఇవి 2 ప్రిపేర్, ఇట్లా మీరు మీ 4 పేపర్లలోనూ 3 యూనిట్లు ప్రిపేర్ అయిపోయి తర్వాత మీకు టైం ఉంది కాబట్టి, లేకపోతే ఇటు చెప్పేవాడిని కాదు. టైం ఉంది కాబట్టి మిగతా 2 యూనిట్లు మర్చిపోకుండా ఒకసారి పరిశీలించండి. తర్వాత మనకి ఒక అనుభవం గురించి అడుగుతా. మనం ఏదో ఆలోచిస్తున్నా, ఎంత చేసినా బుర్ర కొట్టుకున్నా గుర్తు రాదు కదా. మనకి అందరికీ అనుభవం అనేది. అవును. అలానే అవును మనం గురుగారు. బయటికి వెళ్తాం, ఏదో పని మీద బయటికి వెళ్తాం. బయటికి వెళ్ళి అక్కడ ఐస్ క్రీమ్ తింటుంటేనో పానీపూరి తింటుంటేనో టక్కుమని గుర్తొస్తుంది అది. ఇది కూడా అనుభవేనా? అనుభవం. ఏమండి, మర్చిపోతే గుర్తు ఎట్లా వస్తుందండి? పాటలు మర్చిపోతామండి. అలా కాదండి, మర్చిపోతే గుర్తొస్తుందా? గుర్తురావు. కనుక మర్చిపోవటం అన్నది మన జన్మలో లేని వ్యవహారం అండి. ఇది అందుబాటులో ఫస్ట్ ఉండాలి. పాయింట్. ఇది ఫస్ట్ పాయింట్. అంటే మీరు ఏది మర్చిపోరు. ఈ రోజు వరకు చదివినది ఆడుతూ పాడుతూ చదివినా, సీరియస్ గా చదివినా, బై హార్ట్ చేయాలని చదివినా అన్ని గుర్తుంటాయి. ఇది రెండో ఆస్పెక్ట్. మూడో ఆస్పెక్ట్ ఏంటంటే మీకు నచ్చినా నచ్చకపోయినా దయచేసి ఒక 12 నిమిషాలు వీడియో పెట్టా, అది వీలైతే ఒకసారి చూసే ఉంటారు అందరూ. దానిలో విషయాలు ఒక్కసారి చెప్పుకుందాం. ముందు రోజు, రేపు పరీక్ష అంటే ఈ రోజే మన ఒక కవర్లో మన హాల్ టికెట్, తీసుకెళ్లే పెన్నులు, రబ్బరు, స్కేలు ఏమేమి పెట్టుకెళ్ళి తెలుసుకున్నారు అవన్నీ అందులో పడేసుకుని ఒక చోట పెట్టుకుంటే ఆ ఒక్క కవర్ పట్టుకెళ్తే మీరు ఎగ్జామినేషన్ లో ఏది మర్చిపోనట్లు లెక్క. అది లేకపోతే స్కేల్ మర్చిపోవచ్చు, అట్ట మర్చిపోవచ్చు, పెన్ను మర్చిపోవచ్చు, హాల్ టికెట్ కూడా మర్చిపోవచ్చు. ఎందుకు హాల్ టికెట్ ఎందుకు మర్చిపోతాం అంటే, ఇప్పుడు కాసేపు మా ప్రసాద్ గారు వాళ్ళు తెల్ల చొక్కా వేసుకెళ్లారు, అందులో హాల్ టికెట్ జేబులో పెట్టుకున్నారు, తీసి అవతల పడేశారు. రేపు ఎర్ర చొక్కా వేసుకొచ్చారు, హాల్ టికెట్ తీసి కూడా మర్చిపోవచ్చు. క్వైట్ పాసిబుల్. ఫణిభూషణ్ గారు మ్యూట్ చేసి మాట్లాడుకోండి. కనుక మనం ఈ హాల్ టికెట్ ఆ సంచిలో పెట్టుకోవడం అలవాటు చేసుకుంటే ఎట్టి పరిస్థితుల్లోనూ మనకి టెన్షన్, అనవసరమైన టెన్షన్ పెరగదు. నేను ఇన్నాళ్లలో ఎన్ని పరీక్షలు రాశానో నాకు తెలుసు. ఆ పరీక్ష ఏ పరీక్ష రాసినా రేపటి పరీక్షకి పొరపాటున కూడా మర్నాడు చదవలేదు. ఇవాళ సాయంత్రం చదివితే క్లోజ్, తిని పడుకున్నామంటే
మళ్ళీ ఆ సబ్జెక్ట్ పుస్తకం పరీక్ష హాల్కి తీసుకెళ్ళను, చదవను. వస్తే రాస్తా, లేకపోతే వదిలేస్తా, అది వేరే విషయం. ఎందుకంటే చివరి నిమిషంలో మన స్కూటర్ మీద వెళ్తున్న పిల్లలు కనబడతారు, 10వ క్లాస్ పిల్లలు. నాన్న స్కూటర్ నడుతుండే ఎవరో పుస్తకాలు పెట్టి చదివేసుకుంటూ ఉంటుంది. కన్ఫ్యూజ్డ్ గా చదువుకుంటారు. అప్పుడు ఒకదాంతో ఒకటి మిస్ మ్యాచ్ అయ్యి కంపు చేసుకొస్తారు. కనుక ఏ టెన్షన్ లేకుండా ఇవాళ రాత్రి వరకు చదివేసి వదిలేసే ఇటు సబ్జెక్ట్ ని. అది ఎక్కడ బాగా మాగేసినట్టుగా మాగుతుంది. ఏం మామిడి పండు మాగేసినట్టు సబ్జెక్ట్ మాగుతుంది బుర్రలో, ఎక్కడికి పోదు. తర్వాత పరీక్ష హాల్కి వెళ్ళిన తర్వాత ఏమండి ఏమొస్తుంటారు లక్ష్మారెడ్డి గారు, ఇది వస్తే ఏం రాయమంటారు అని పొర్రపాటు కూడా అడగండి. ఎవరైనా అడిగినా చెప్పకండి, ఏమో నాకు తెలియదు అనండి, సరిపోతుంది, హాయిగా ఉంటుంది. ఎందుకంటే ఆ లాస్ట్ మినిట్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది మీరు రీటైన్ చేసుకుంటే సంతోషమే, కానీ రీటైన్ చేసుకోకపోతే మాత్రం చాలా డేంజర్లో పడతారు. అందుకని అవేమీ అక్కర్లేదు. ఇంకొకటి, మీ టెక్స్ట్ బుక్ని గమనించినట్లయితే ఒక సీక్వెన్షియల్ లాజిక్ ఉంటుందండి. ఆ ప్రజెంటేషన్ లో ఒక లాజిక్ ఉంటుంది. ఆ లాజిక్ ని పట్టుకుంటే మీ బుర్రలో టెక్స్ట్ బుక్ అంతా ఉండిపోతుంది, ఎక్కడికి పోదు. ఇప్పుడు మీరు ఎంఏ సాంస్క్రిట్ చదువుతున్నారు కదండి, అందులో సాంఖ్యకారికలు ఉన్నాయి కదండి. సాంఖ్యకారికలు అనే సబ్జెక్ట్ లో ఏముంటుంది? 25 తత్వాల గురించి ఉంటుందండి. అవన్నొద్దు, సాంఖ్యకారికల గురించి ఉంటుంది. అవును. వ్యక్తావ్యక్త జ్ఞా అవన్నీ ఓకే అమ్మా, సబ్జెక్ట్ వదిలేండి కాసేపు. సరే, సాంఖ్యకారికలు వదిలేద్దాం. నేను ఇవాళ సైన్స్ చదువుకుంటున్నాను, 10వ క్లాస్ సైన్స్ పేపర్ రాస్తున్నా. సైన్స్ పేపర్ లో ఏముంటుంది? సైన్స్ ఉంటుంది. అదే తప్పు ఆన్సర్. ఆ ఆన్సర్ తప్పు ఆన్సర్ అమ్మా, లక్ష్మారెడ్డి గారిదైనా సరే తప్పు ఆన్సరే. ఎందుకో తెలుసా? అందులో సైన్స్ ఉండేది 20% అయితే రఫ్గా, మిగతాదంతా ఇంగ్లీషు, లేకపోతే తెలుగు, లేకపోతే కన్నడం, లేకపోతే పాళి, లేకపోతే ఉర్దూ. ఏ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ లో చదువుతున్నారో ఆ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షనే బల్క్. సబ్జెక్ట్ ప్రాపర్ చాలా తక్కువ ఉంటుంది. ఇది ఒప్పుకుంటారా సార్ ఒప్పుకుంటాం. లక్ష్మారెడ్డి గారు? ఒప్పుకుంటామండి, ఒప్పుకుంటాం. రైట్. కనుక మనం ఆ కీవర్డ్స్ ని గుర్తు పెట్టుకుంటే చాలమ్మా. మొదటి నుంచి నేను మొత్తుకునేది అదే. ఇందులో కీలకమైన వర్డ్స్ రాస్తే 4 పేజీల్లో కన్నా రాదమ్మా ఒక్కొక్క పేపర్ అని చెప్పేది. అందుకే అది ఇన్నాళ్ళు చేశారో లేదో తెలియదు. ఇవాళ ప్రారంభం చేసిన 60-70 మధ్యలో ఉన్నవాళ్ళు 70-80లోకి వెళ్తారు, అట్లా ఎలివేట్ అవుతుంది, ఏం డౌట్ లేదు. ఈ పాయింట్స్ ఇప్పుడు వారు అన్నారు 25 తత్వాలు అయిపోయింది. ఇది ప్రశ్నలో వేస్తే 9వ కారికని వర్ణించండి, 23వ కారిక ఏదో అన్నాడు అనుకోండి, ఇందులో 25 తత్వములు ఉన్నాయి, ఈ తత్వముల పేర్లు ఫలానా. ఇవంతా తెలుగు, ఇంగ్లీషో, సంస్కృతము. 25 తత్వాల పేర్లు రాసేసి అయిపోయింది అక్కడికి సాంఖ్యకారికలు. రెస్ట్ ఈజ్ యువర్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్. ఏ భాషలో మీరు పరీక్ష రాస్తున్నారో ఆ భాష మీద మనకి పట్టు ఉండాలి. అది ఉంటే సబ్జెక్టు చాలా చిన్నగా ఉంటుంది. అంతే కదండి, అవునా కాదా అమ్మా? శ్యామల గారు మీరు చెప్పాలి. అది నా ప్రాబ్లం కాబట్టి నేనేం చెప్పలేను. నేను కరెక్టే, నిజమే. ఒక ఆవిడకి ఎనాలజీ చెప్పానండి, మీరు పర్మిషన్ ఇస్తే చెప్తాను. ఉమ్, ముగ్గులు పెడతారు కదా, ఒక ఆవిడ ముగ్గులు ఉమ్, పెడుతుంది, డీపీలో కూడా ముగ్గులు ఉన్నాయి. చుక్కలు పెడుతుంది ఫస్ట్, చుక్కలు 20% ఉంటాయి, మిగతాదంతా అల్లికలే. సో సబ్జెక్ట్ ఏమో చుక్కలు, అల్లికలేమో మన లాంగ్వేజ్ మీరు చెప్పినట్టు. అంతే, అబ్సల్యూట్లీ. భాష మీద మంచి కానీ పట్టుంటే ఇస్తుంది. ఈ చుక్కల మీదే ఆధారపడా మిగతా గీతలన్నీ వస్తాయి. అవును, కరెక్టే. చుక్కలు కనుక కాబట్టి చాలా చక్కటి ఎనాలజీ చెప్పారు. సబ్జెక్ట్ చాలా సింపుల్ సబ్జెక్ట్ అమ్మా. ఇది అయిపోయింది. ఇక పరీక్ష హాల్లోకి వెళ్ళిన తర్వాత దయచేసి క్వశ్చన్ పేపర్ ఇచ్చిన వెంటనే తీసి గబగబా చదవవద్దు. ప్లీజ్ చదవద్దు. వాడు యూట్యూబ్ లో మనం మాట్లాడితే దండం పెట్టి చెబుతున్నా, ఇది ఒక్కటి మాత్రం తినకండి అంటాడు వాడు. ఏమిటంటే అదేదో చెప్పడు వాడు. తర్వాత గంట సేపు చూసినా వాడు ఏం చెప్పడు.
అట్లా అన్నమాట నా భాష కూడా. మీరు పొర్రపాటున కూడా పేపర్ చదవద్దు. కారణం ఏంటంటే ఏడాదో 6 నెలల్లో చదివినటువంటి సబ్జెక్ట్ మీద పరీక్ష పెడుతున్నారంటే తెలియకుండా మనకి ఒక రకమైన ప్రెషర్ బిల్డప్ అవుతుంది. ఇది ఒక సైకలాజికల్ ఆస్పెక్ట్. కొంచెం నిమిషాల తర్వాత అది ఆటోమేటిక్గా సబ్డ్యూ అవుతుంది. ఓబీ ఈ 5 వస్తుంది. నిమిషాల టైం దానికి కేటాయించండి. మీకు అనుభవంలో ఉండుండొచ్చు, లేకపోతే మీ ఫ్రెండ్స్కో మీ పిల్లలకో ఖచ్చితంగా ఏ డౌట్ లేకుండా ఈ అనుభవం ఉంటుంది. ఏమిటి, అయ్యా అది అడిగిండా నేను ఇది రాసి వచ్చినా అనేవాళ్ళు. వీళ్ళందరూ అట్లా టెన్షన్లో పేపర్ చదివిన వాళ్ళు. ఆ చదివినప్పుడు రాంగ్ సిగ్నల్ తో తీసుకుంటారు క్వశ్చన్ ని, అదే ఎక్స్ప్లెయిన్ చేస్తారు, బట్ హీ హాజ్ ఆస్క్డ్ సంథింగ్ డిఫరెంట్. కనుక 5 నిమిషాలు వదిలేసి పేపర్ చదివితే మనకి ఏ టెన్షన్ లేకుండా క్లియర్ గా అర్థమవుతుంది. మనకి క్వశ్చన్ అర్థం కాకపోతే చదివినిపిస్తారు వాళ్ళు. ఎవ్వరు చెప్పరు, మనమే పక్క వాళ్ళని అడుక్కోవాలి. అందుకే కదా సార్ పత్రం చెప్పాం. సరే, మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటండి, మనకి 70 మార్కుల పేపర్ అమ్మా. ఎన్ని గంటల్లో ఆన్సర్ చేయాలి సార్? 3 గంటల 2.5 గంటల? 3 గంటలు. 3 గంటలు ఈజ్ ఈక్వల్ టు 180 నిమిషాలు. ఏమండి, 70 మార్కులు 180 నిమిషాలు భాగిస్తే ఎంత వస్తుందమ్మా? దగ్గర 2.5 నిమిషాలు. 2.5 నిమిషాలు వస్తుంది. ఏమండి, అంటే మీరు 1 మార్క్ క్వశ్చన్ ఆన్సర్ చేస్తే డోంట్ స్పెండ్ మోర్ దాన్ 2.5 minutes ఆన్ దట్. 4 మార్కుల క్వశ్చన్ ఆన్సర్ చేస్తే 10వ నిమిషం తర్వాత ఆపేయండి. ఏ మొహమాట పడకుండా ఆపేయండి. మీ మనసులో అనిపించవచ్చు, దీనికి ఇంకొంచెం రాసేది ఉంది నా దగ్గర అని. ఎంత మీ బుర్రలో రాద్దామని ఉందో అంత జానడో బెత్తడో స్పేస్ వదిలేసి ముందుకు వెళ్ళిపోయి కొత్త ఆన్సర్ స్టార్ట్ చేసేయండి. 10 మార్కుల క్వశ్చన్కి మీరు వాడు ఇచ్చిన బుక్లెట్ అంతా నింపి మీకు తెలిసిన సబ్జెక్ట్ అంతా రాసేస్తే వాడు 10 మార్కులే వేస్తాడు. కానీ సగం సగం వదిలేసుకుంటూ 5 క్వశ్చన్లు రాస్తే ఏమండి 5 3 మార్కులు వేసినా కూడా 15 మార్కులు వస్తాయి. కనుక మనకి టైం అండ్ మార్క్స్ ఈ కాన్సెప్ట్ మర్చిపోకండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా 10వ నిమిషం తర్వాత 4 మార్కుల క్వశ్చన్ ముట్టుకోకూడదు మీరు. ఇది డీవియేట్ అయితే మీకు పరీక్షలో సమయం సరిపోదు. రాయాల్సింది అట్టి పెట్టేసేయండి, ఏం నష్టం లేదు. నెక్స్ట్ క్వశ్చన్ని కొంచెం స్పీడ్గా రాసుకుంటారు. కానీ దీనికి మార్కులు ఖచ్చితంగా పడతాయి, పడవన్న సమస్యే లేదు. ఈ టైం చాలా ఖచ్చితంగా పాటించండి. 2.5 నిమిషాలు ఈజ్ ఈక్వల్ టు 70 అంటే ఎంత అయిందండి? 140 ప్లస్ 35 175 నిమిషాలు అయింది. నేనైతే 2.5 నిమిషాల టైంను ఒప్పుకోను. నేను 2.5 నిమిషాలు, నన్ను 2 నిమిషాలే అంట. మార్కుకి 2 నిమిషాలు ఇది పెట్టుకుని చెయ్యండి. ఎందుకంటే మొదట్లో మనం ఒక 5 నిమిషాల టైంని పేపర్ రిలాక్స్ అవ్వడానికి, పేపర్ చదవడానికి స్పెండ్ చేస్తున్నాం. అక్కడ ఒక 10 నిమిషాల టైం మనకి పోతుంది. ఈ ఎగ్జాక్ట్ టైం ప్యాటర్న్ లో రాస్తే చివరిలో మీకు లేదంటే 10 నిమిషాల టైం మిగులుతుంది. అప్పుడు క్విక్గా 10 నిమిషాలు ఇది బిగ్ టైం టు స్క్రూటినైజ్ ది ఎంటైర్ బుక్లెట్ విచ్ యు హావ్ రిటన్. మీరు రాసిన బుక్లెట్ అంతా ఇలా చదువుకోవటానికి ఉపయోగపడుతుంది. అమ్మా చెప్పండి. రికార్డింగ్ ఆన్ అవ్వలేదు. చేశానమ్మా. అందుకని 1 minute ఈజ్ ఈక్వల్ 1 మార్క్ ఈజ్ ఈక్వల్ టు 1 మార్క్ ఈజ్ ఈక్వల్ టు 2 minutes. దట్స్ ఇట్. ఈ స్కీమ్ ని మీరు కంపల్సరీ ఫాలో అవుతే
తప్పకుండా టైం సరిపోలేదనే మాట ఉండదు. ఇంకొక చిన్న సలహా చెబుతా అండి. నాకు ఈ పేపర్ చూశానండి, 5-6 క్వశ్చన్ల మించికి రాలేదు. ఇది ప్రతి వారి అనుభవము. నేను అన్ని రాయలేనండి అని వెంటనే నీరసం, నిస్సత్తువ వస్తాయి. అందుకని తాగేందుకు వాటర్ బాటిల్ తీసుకెళ్ళండి. రూల్ ఏంటంటే, మీరు 3 గంటలు పరీక్ష రాయటానికి ఒప్పుకుని వెళ్ళారు పరీక్ష హాల్కి. 2:30 గంటల్లో నాకు రావటం లేదని వాడి మొహాన్ని ఇలా పేపర్ విసిరేసి బయటికి వస్తే, బయటికి అడుగు పెట్టగానే మరి ఈ ఆన్సర్ అది కదా, ఆ రోజు ప్రసాద్ గారు డిస్కస్ చేశాడు క్లాసులో అని గుర్తొస్తుంది. లోపలికి పోతే మీ ఆన్సర్ షీట్ మీకు ఇవ్వడు. కనుక ఎట్టి పరిస్థితుల్లో కూడా అరే ఇక నువ్వు పోరా నాయనా అని దండం పెట్టే వరకు వెళ్ళదు బయటికి. ఇదొక్కటి నియమంగా పెట్టుకోండి అమ్మా. రాయలేదు, మీకు 5 క్వశ్చన్లు వచ్చాయి, 8 రాయాలి, 5 క్వశ్చన్లు వచ్చాయి, లేదా 4 వచ్చాయి, 4 రాసి చేతులు కట్టుకుని హనుమాన్ చాలీసా వస్తే హనుమాన్ చాలీసా చదువుకోండి, ఇంకే వస్తే చదువుకోండి, లేకపోతే అటు ఇటు దిక్కులు చూడండి. క్లాస్ రూమ్ ఎగ్జామినేషన్ హాల్ మాత్రం విడిచిపెట్టద్దు. మేక్ ఇట్ యాజ్ ఎ గ్రౌండ్ రూల్. అరిచి గీ పెట్టినా సరే 3వ గంట పూర్తయ్యే వరకు బయటికి రాను. ఎందుకంటే మీరు పరీక్ష రాయడం మానేశారు, మీ మైండ్ సెట్లో పరీక్ష రాయడం మానేశారు. వాడికి ఆ పుస్తకం పారేసిన తర్వాత వచ్చే రిలాక్సేషన్ మీకు ఆల్రెడీ వచ్చేసింది. ఇప్పుడు మీరు అడుగు బయట పెట్టినా, హాల్లో కూర్చున్నా మీరు స్టేటస్, అది మైండ్ స్టేటస్. ఇప్పుడు గుర్తు వస్తాయి, తీసుకుని రాసుకోండి. గుర్తు రాలేదు కాసేపు అనుకుంది, అది కూడా డిఫరెన్స్ ఏం పడదు. మీరు బయటికి వెళ్ళి చేసేది కాల్పుల్లో కూర్చుని కాలక్షేపం చేశారు. మిగతా వాళ్ళందరూ బయటకు వచ్చిన తర్వాత ఒక అరకప్పు టీ తాగి ఇంటికి వెళ్తారు. కానీ బట్ డోంట్ లీవ్ ది ఎగ్జామినేషన్ హాల్ బిఫోర్ 3 hours. వెంటనే ఓ ప్రశ్న వస్తుంది, ఏమండి నాకు 2 గంటల్లో మొత్తం అన్ని పేపర్ అంతా ఆన్సర్ చేశానండి, నేను వెళ్ళిపోవచ్చా? మీరు కూడా వెళ్ళకూడదు. ఇంకోటి ఏంటంటే, ప్రతి పేపర్లో క్వశ్చన్ రాసిన తర్వాత చివరిన కనీసం ఒక 5-6 లైన్లో 6-7 లైన్లో రాసేందుకు వీలుగా స్పేస్ వదిలేసుకుని తర్వాత క్వశ్చన్ అటెంప్ట్ చేయండి. ఈ 2:30 గంటల్లో మొత్తం పేపర్ పూర్తి చేసిన క్యాండిడేట్స్ ఉంటారు చూడండి కొంతమంది, వాళ్ళు ఈ రివ్యూలో చూసుకుంటూ అలా తిప్పుకుంటూ ఉంటే కొత్త పాయింట్ స్ఫురించవచ్చు. అది రాసుకోండి. ఇది అయిన తర్వాత అండి, ఇంకొక ముఖ్యమైనటువంటి ప్రొసీజర్ ఏమిటంటే, వాడు ఏ క్వశ్చన్ ఆన్సర్ బుక్ ఒకటే ఇస్తాడు కాబట్టి చివరి పేజీలో అది ఏ సబ్జెక్ట్ అయినా కానివ్వండి కాక రఫ్ అని రాసి వదిలేసేసుకోండి. ఇప్పుడు మీకు సాంఖ్యకారికలు అన్నాం కాబట్టి సాంఖ్యకారికలే తీసుకుందాం. 25 తత్వాలు. బుర్ర గోక్కున్నా కూడా 20కి మించి గుర్తు రావట్లే. ఈ 20 ఆ రఫ్ లో రాసి పెట్టుకోండి, టూకీగా వదిలేసేయండి. అక్కడికి ఆ క్వశ్చన్ ఆన్సర్ చేయొద్దు. రాలేగా మీకు? అప్పుడు అప్పుడు కొంచెం ముందుకు పోయిన తర్వాత గుర్తొస్తే అప్పుడు ఇవన్నీ ఎత్తి రాసుకోవచ్చు. కనుక రఫ్ వర్క్లో మీరు ఏ క్వశ్చన్కి ఏ పాయింట్లు రాయదలుచుకున్నారు అన్నది ఉటంకింపులుగా రాసుకోవచ్చు. 1 పేజో 2 పేజీలు ఎక్కువ. షార్ట్ నోట్స్కి చిన్నగా రాసుకుంటారు. లాంగ్ క్వశ్చన్లు కూడా ఎన్ని తిప్పికొట్టినా 10 కన్నా ఎక్కువ పాయింట్లు ఉండవండి. ఏ సబ్జెక్ట్లో అయినా 10 కన్నా ఎక్కువ పాయింట్లు ఉండవు. దానికి మిగతా ఇందాక చెప్పారే, ముగ్గులు పెట్టే 10 చుక్కల ముగ్గే ఇదంతా. మిగతా గీతలన్నీ 10 చుక్కలతోటే తిప్పాలి. కనుక యూజ్ యువర్ రఫ్ వర్క్ యాజ్ ఏ మెమరీ రిఫ్రెషర్. నష్టం లేదు, ఒక 5 నిమిషాలు దాని మీద స్పెండ్ చేసినా నష్టం లేదు. మీరు రాయదలుచుకున్న ప్రతి పేపర్కి ముందు వెనకాల పాయింట్ రాసుకుని తర్వాత ఎత్తి ఇక్కడ దీన్ని ట్రాన్స్లేట్ చేయండి. అది పద్ధతి. ఇలా చేస్తే
ఇలా చేస్తే మనం ఎట్టి పరిస్థితుల్లోనూ 60కి కిందకి దిగముగాక దిగము. ఇప్పుడు 70 మార్కుల పేపర్ రాస్తున్నారు కదండి మీరు. 70 మార్కుల పేపర్ రాస్తున్నారు కదా. మనకి 50% ఆఫ్ ది మార్క్సే వేశాడు అనుకుందాం. పొరపాటు కూడా 50% వేయడండి, అంతకన్నా ఎక్కువ వేస్తాడు. 10 మార్కుల పేపర్కి 10 మార్కుల క్వశ్చన్కి 5.5 నుంచి 6, 7 మార్కులు పడతాయి, కానీ చెయ్యికి 3, 2 పడవండి. ఇంకొక సీక్రెట్ ఉంది, అసలు ఈ మార్కింగ్ మీద ఒక సీక్రెట్ ఉంది. అది లక్ష్మారెడ్డి గారికి తెలుసు. నేను అవి చెప్పదలుచుకోలేదు కనుక చెప్పట్లేదు. ఎందుకంటే ఇది నేను యూట్యూబ్ లో పెడతా. అది ఎవరైనా చూస్తే అమ్మా, అది ఎవరైనా చూస్తే అది చాలా తప్పు అవుతుంది. అందుకని చెప్పి చెప్పట్లే. ఏం సార్, అంతేనా లక్ష్మారెడ్డి గారు? కరెక్టే సార్. సార్ మీకు రికార్డింగ్ ఆపేసి మాకు చెప్పండి సార్, మేము ఎవరికి చెప్పము. వద్దమ్మా, రికార్డింగ్ ఆపినా చెప్పకూడని విషయం ఇది. రికార్డింగ్ ఆపినా చెప్పకూడని విషయం కనుక నేను లక్ష్మారెడ్డి గారికి ఏం చేస్తున్నానంటే గ్రూప్ లో చాట్ బాక్స్ లో పెడుతున్నా. ఆయన అవును కాదు చెబుతారు చాలు. మా ప్రొఫెసర్లు చెప్పారండి, క్లాసులో చెప్పారు ఆ సీక్రెట్. చాట్ బాక్స్ నేను చూడొచ్చండి? చూడొచ్చా సార్? క్లాస్ మనం రాసిన ఆన్సర్ షీట్స్ అంత క్లియర్ గా చూడరు వాళ్ళు. అంతేనా? అగో ఆయన థమ్స్ అప్ చూపించేశారు కనుక నిశ్చింతగా ఉండండి. లక్ష్మారెడ్డి గారు మీరు మాకు చెప్పండి. చెప్పకూడదు. కొత్తగా నేను భాష్యుడి కాదు. సరే అయితే చెప్పకూడదు. ఇంకొక పాయింట్ అండి, గురువుగారు లక్ష్మారెడ్డి గారు మీరు కూడా నాకు చెప్పండి. లేదు అది కాదు, గురువుగారు చెప్తారేమో కానీ నేను తొందరపడి చెప్తున్నాను. తొందరపడి ఒక కోయిల కూసిందంటారే, అది ఏదో సార్ చెప్పబోతారేమో నేను చెప్తున్నాను ఇప్పుడే. నేను 20 ఏళ్ల నుంచి పరీక్షలు కండక్ట్ చేస్తున్నాను పిల్లలకి. ప్రతి సంవత్సరం 150 మంది వేసుకోండి, MBA సెకండ్ ఇయర్ వాళ్ళకి పరీక్ష పేపర్లు దిద్దుతుంటాను కదా. ఆ దిద్దేప్పుడు ఫస్ట్ చదువుతుంటే, క్వశ్చన్ పేపర్ చదువుతుంటే ఇప్పుడు బాగా రాశాడు అని అనుకుంటే వాడికి మార్కులు బాగా పడతాయి మొదట్లో. అదే ట్రెండ్ కంటిన్యూ అవుతుంది తర్వాత బాగా రాయకపోయినా కూడా. కాబట్టి బాగా చదివి బాగా తెలిసిన పాయింట్ క్వశ్చన్స్ ముందు రాస్తే వాడికి దిద్దేవాడికి కొంత ఒక ఫీలింగ్ వస్తుంది, ఓ వీడు బ్రహ్మాండంగా రాస్తున్నాడే అని. సో మొదట్లో 10 క్వశ్చన్ మార్కులకి 7, 8, 9 అలా వేసుకుంటూ వస్తే తర్వాత వీడు 4కి ఎలిజిబుల్ అయినా కూడా 6, 7 పడతాయి. ఎందుకంటే వీడికి వచ్చు కదా అని చెప్పేసి అలా పడుతుంటాయి. సో కాబట్టి బాగా తెలిసినవి ముందు రాసిస్తే ఇవాల్యుయేటర్ ఒక ఫీలింగ్ వస్తుంది, వీడు బాగా రాస్తున్నాడు అనేది. ఆ చెయ్యి తక్కువ మార్కులు పడవ తర్వాత క్వశ్చన్స్ కి. ఇది నా పర్సనల్ అనుభవం. అది హైదరాబాద్ యూనివర్సిటీలో PG డిప్లొమా ఇన్ సైబర్ లాస్ అండ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అని ఒక కోర్సు ఉందండి. ఆ కోర్సు నేను చేసినప్పుడు లాస్ట్ లో పేపర్ ప్రజెంట్ చేయమన్నారు. చేశా. ఆ పేపర్ ప్రజెంటేషన్ ముందు ఏమైంది, రేపు పొద్దున్న ఫ్రీగా ఎవరైనా ఒకళ్ళు స్టూడెంట్స్ ఇందులోంచి ఒక పాఠం చెప్పండి అన్నారు. అంటే ఎవరు చెప్పాలి, ఎవరు మాట్లాడలే. ఆ ప్రొఫెసర్ గారు మూర్తి గారు ఉన్నారు, ఆయన ఏమండి మీరు పెద్ద తెల్ల జుట్టేసి వస్తున్నారు కదా, మీరు చెప్పండి రేపు అన్నాడు. ఆయన దేని మీద చెప్పమంటారు, ఆయన ఏదో టాపిక్ చెప్పాడు, మర్నాడు నేను చెప్పేశా. ఆ నెక్స్ట్ సెషన్ నుంచి రిసోర్స్ పర్సన్ గా నా కోర్సులు అంటగట్టాడు ఆయన. ఒక పేపర్ అడ్డగట్టాడు, రెండో పేపర్ అడ్డగట్టాడు, మూడో పేపర్ అడ్డగట్టారు. ఒక 4 ఏళ్ళు 5 ఏళ్ళు చెప్పా. తర్వాత ఓ రోజు సార్ కొంచెం క్వశ్చన్ పేపర్ సెట్ చేసేయండి అన్న. నాతో కాదయ్యా అన్న. లేదండి ఏం సరే. అట్లా అయిపోయిన తర్వాత మళ్ళీ పేపర్లు దిద్దమని ఒక కట్ట పంపించారు ఇంటికి. అమ్మో ఇదేదో మనకి ఇబ్బందిగా ఉందని చెప్పేసి, సార్ నాకు హైదరాబాద్ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి నేను ఢిల్లీ వెళ్ళిపోతున్నాను కనుక కుదరదు ఇక్కడ రావడం అని చెప్పి నమస్కారం పెట్టి తప్పించుకున్నాను. సో ఆ అనుభవంతో చెబుతున్నామా, ఎవ్వరూ ఫెయిల్ కారు. అందరూ ఏ మాత్రం అటెంప్ట్ చేసినా
గోడ దూకటం ఖాయం. సందీప్ గారు మీరు వర్రీ పడకండి. సో దిస్ పార్ట్ ఈజ్ ఓవర్. సో ఎగ్జామినేషన్ ఎంట్రీ అయిపోయింది, రిలాక్సేషన్ అయింది, ఫైనల్ పాయింట్స్ రాసుకోవడం ముందు వెనకాల రఫ్ వర్క్ లో రాసుకోవడం అయింది, బాగా వచ్చిన పాయింట్స్ తీసి ఫస్ట్ ఫ్యూ క్వశ్చన్స్ గా రాయటం కూడా అయిపోయింది. 3 గంటలు అయ్యే వరకు బయటికి వెళ్ళకూడదనే నిర్ణయం కూడా జరిగిపోయింది. తర్వాత అండి పోస్ట్ ఆపరేటివ్ కేర్ అంటారే, అట్లా పరీక్ష అయి బయటకు వచ్చిన తర్వాత ఎట్లాగో పుస్తకం తీసుకెళ్ళలేదు కాబట్టి ఇంటికి వెళ్ళిన తర్వాత గబగబా మనం కరెక్ట్ గా రాసామని అనవసరంగా వెరిఫై చేసుకోకండి. మీరు రాసింది రైట్ అయితే ఆనందం కలుగుతుంది, కానీ పొరపాటున రాంగ్ అయితే దాని ఇంపాక్ట్ రేపు రాయబోయే పేపర్ మీద పడుతుంది. ఆల్రెడీ రాసేసారు, మార్కులు దిద్దేవాడు అదృష్టానికి వదిలేయండి, మీరు ఇంకా దాని మీద పట్టించుకోవద్దు. ఇట్లా 4 పేపర్లు రాస్తే ఫస్ట్ క్లాస్ లో పాస్ అవటం అనేది 100% కరెక్ట్ అండి. ఎవ్వరు ఫెయిల్ కారు. సరే, ఇక సబ్జెక్ట్ లోకి వస్తే ఇందులో ఏమైనా ప్రశ్నలు ఉన్నాయో చెప్పండి. నేను చెప్పింది తప్పో రైటో? సరే, యూనిట్స్ కనబడలేదు నాకు ఇందులో. టెక్స్ట్ బుక్ అంటే వాళ్ళ మెటీరియల్ కదా, యూనివర్సిటీ మెటీరియల్. దాంట్లో యూనిట్ వైజ్ ఎక్కడా కనబడలేదు. అది ఎక్కడ ఉంది? కవర్ పేజ్ ఉంది కదండి, కవర్ పేజ్ రివర్స్ లో ఉంటుంది చూడండి. కవర్ పేజ్ రివర్స్ లో యూనిట్ 1, 2, 3, 4 అన్ని పేపర్లకి ఇచ్చారు, ప్రతి బుక్ లో ఇచ్చారు. ఫస్ట్ పేపర్, సెకండ్ పేపర్ అదే ఇచ్చారు. కాదండి, ఏ బుక్ తీసుకున్నా మీరు కవర్ పేజీ ఫస్ట్ పేజీ తీసి కవర్ పేజీ వెనకాల ఫస్ట్ పేపర్. రైట్ 5 యూనిట్స్ ఉన్నాయి ఒక్కొక్క దానికి. అన్ని పేపర్లకు ఉంటాయి, ప్రతి బుక్ ఉన్నాయి. వాళ్ళ బుక్ లోనే ఉంటాయి, మన కొన్న బుక్స్ లో ఉండవు. గురుగారు నమస్కారం అండి. గురుగారు నమస్కారం. కొంచెం లేట్ గా చేరాను ఇందాక. నాకు చిన్న డౌట్ ఉంది. నేను అసైన్మెంట్స్ అప్పుడు కూడా చేసినప్పుడు ఈ సంస్కృతం వాక్యం ఎప్పుడు రాసినా అది సంస్కృత లిపిలో రాస్తున్నాను. నేను రాసే తెలుగు అంతా తెలుగు భాషలో రాస్తున్నాను. అది కరెక్టేనా? అది కూడా సంస్కృతంలో తెలుగు రాయొచ్చా? అదే దాని గురించి ఏమైనా చెప్తారా సార్? ఒకటి చెప్తా సార్, నేను చెప్తా. కర్తురీప్సితమం కర్మ ఇది రాయాలి. మీరు నాగర్ లిపిలో రాశారనుకోండి, వాడు సంతోషిస్తాడు. అదే చేసా. ఆగండి, మీకు నాగర్ లిపిలో రాయటం లేదు, తెలుగులో కర్తురీప్సితమం కర్మ అని రాశారు. మీకు సూత్రము తెలుసని మార్కు వేయాలా కొట్టేయాలా చెప్పండి నాకు. మీరేం చేస్తారు చెప్పండి? వేయాల్సిందే. మరి ఇప్పుడు మీ ప్రశ్న ఏమిటో చెప్పండి నాకు. అంతే సార్. నేను వేరే కర్తరీప్సితమం కర్మ అది ఏదైనా సాంఖ్యకాలు కానీ ఏదైనా ఇప్పుడు ఇంకా మీ ప్రశ్న ఏంటి చెప్పండి. ప్రశ్న మీరే ఆన్సర్ చెప్పేశారు. అంతే ఏం లేదు. ప్రశ్న నా డౌట్ నష్టోమోహ స్మృతిర్లబ్ధ. అర్థమైంది. నమస్కారం. కనుక నాగర లిపిలో కీలకమైనవి రాయగలిగితే ది బెస్ట్, అందులో ఇంకేం డౌట్ లేదు. అది రాయగలిగిన తెలుగులో రాయకూడదని నిషేధం లేదు. తెలుగులో రాశారనుకోండి, వీడికి సూత్రం తెలుసు, ఈ కారిక తెలుసు, ఈ ఉదాహరణ తెలుసు అని తెలుస్తుందిగా. అంతే. గురుగారు ఇది ఇంగ్లీష్ వాళ్ళకు కూడా అప్లికబులా? ఏమండి, అదర్ దాన్ సాంస్క్రిట్ ఎవరికైనా అప్లికబులేగా. ఓకే గురుగారు. ఇంగ్లీష్ లో రాసినప్పుడు కూడా మీరు కర్తూరి KARTUE అని రాసేయండి. అసలు ఏదైనా ప్రశ్నకు సమాధానం రాకపోతే మాకు తెలిసింది రాయొచ్చా గురుగారు? 3వ ఎక్కం కూడా రాయండి, నాకు అభ్యంతరం లేదు. అదే ప్రశ్న 20 సార్లు తిప్పి రాయండి. సార్, ఎవరు ఈ ప్రశ్న అడిగింది? ఎవరు చెప్పండి అసలు ఫస్ట్. నేను కాదు. మీరు కాదు, ఎవరు అడిగారు సార్? తెలుసులేండి, సందీపేనా? ఏమండి? అంతే అండి, నేనే. ఇంగ్లీష్ వచ్చా తెలుగు వచ్చా చెప్పండి ఫస్ట్. రెండు వచ్చు. డిడ్ రామ కిల్ రావణ? నేను అన్నమాట నాతో అనండి. డిడ్ రామ కిల్ రావణ? ఈ డిడ్ తీసుకెళ్ళి మధ్యలో పెట్టండి. రామ డిడ్ కిల్డ్ రావణ అంటే ఒకటి ఎఫర్మేటివ్ సెంటెన్స్ అయింది,
అదేమన్నా క్వశ్చన్ అది కదా. లక్ష్మారెడ్డి గారు చెప్పింది అదే. ఎవ్రీ క్వశ్చన్ సజెస్ట్ ది ఆన్సర్ అండి. సారు సందీప్ గారు వింటున్నాను సార్, క్వశ్చనే కాదండి. వింటున్నాను. లేకపోతే అది ఏదండి? క్వశ్చనే, లేకపోతే అది క్వశ్చనే కాదు. అది కనుక ఏ క్వశ్చన్ చదివినా దాని ఆన్సర్ని అదే సజెస్ట్ చేస్తుంది మనకి. మీకు చాలా కష్టము అనుకున్న క్వశ్చన్ అడగండి సందీప్ గారు, సరదాగా. మన సబ్జెక్ట్ లో అడగమంటారా? మన సబ్జెక్ట్ లోనే అడగండి. ఆ, ఏదో రుద్రుని విశేషణాలు చెప్పండి అన్నారు అనుకోండి. వండర్ఫుల్. రుద్రుని విశేషణాలు ఎక్కడ ఉన్నాయని మీరు అనుకుంటున్నారు? రుద్ర సూక్తంలో ఉంటాయి. రుద్ర సూక్తంలో ఉన్నాయి. ఇప్పుడు నేనే మిమ్మల్ని అడుగుతున్నా, విశేషణము అంటే ఏమిటి? విశేషణము అంటే అతని క్యారెక్టరిస్టిక్ ను చెప్పడము. మీరు తెలుగులో రాస్తారా, ఇంగ్లీష్ లో రాస్తున్నారా? తెలుగులో. రైట్, తెలుగులో చెప్పండి నాతో. ఇప్పుడు తెలుగులో మాట్లాడుకుందాం. రుద్రుడి విశేషణములు తెలుపుడు. సార్ మొదటి సెంటెన్స్ అయిపోయింది. అదే రుద్రుడి విశేషణంలో రుద్ర సూక్తంలో ఇచ్చారు. అయిపోయింది, ఒక వాక్యం అయిపోయింది కదండి. రుద్ర సూక్తంలో రుద్రుని గురించి చాలా బ్రహ్మాండంగా చెప్పారు, అది రకరకాలుగా కాదు, చెప్పారు. రుద్ర సూక్తం దాకా వెళ్ళకండి. భారతీయ, ఇక రాసుకోండి సార్, చెబుతున్న ఆన్సర్. ఇది ఆడవాళ్ళ దగ్గర నేర్చుకోవాల్సిన టెక్నిక్ అండి. ముగ్గురు వాళ్ళ ఇంట్లో ఉన్న నలుగురు కోసం ఆలుగడ్డ కూర చేస్తారు. ఈ లోపల మనలాంటి వాళ్ళని నలుగురు వెళ్తాం భోజనం టైంకి. ఆవిడ బయటికి వెళ్ళి ఆలుగడ్డలు పట్టని చెప్పదు మొగుడికి. ఇంట్లో ఉన్న 2 ఉల్లిపాయలు తగిలి పడేస్తుంది, అందులో కూర పెరిగిపోయింది. అది లేదు, ఇంత శనగపిండి పోస్తుంది ఆవిడ అందులో. అది లేదు, ఇంకోటి ఏదో చేస్తారు, 2 టమాటాలు పడేస్తారు. కానీ దే నో హౌ టు ఎన్లార్జ్ ఇట్ కదా. ఇంకోటి కూడా చేయొచ్చండి, పెద్ద స్పూన్ చిన్న స్పూన్ పెట్టొచ్చు. అది దీనికి మాకు జోక్ కూడా చెప్పేవాళ్ళండి చిన్నప్పుడు. మంచి పులిహార రుచిగా కుదిరిందట పెళ్లిలో, బంతిలో. అందరూ పులిహార 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 అన్నట్టు అయిపోతుంది. తర్వాత బ్యాచ్కి ఉండేటట్టు లేదు. ఏమండి ఇట్లా ఉంది, ఏం చేద్దామా అంటే, నీకెందుకు నేను వడ్డించి వస్తా ఉన్నా అన్నట. నువ్వు ఒకటే పని చెయ్యి, నేను వేస్తున్నప్పుడు ఏంటా కక్కుర్తి సరిగ్గా వడ్డించు అని గట్టిగా నన్ను తిట్టండి చాలన్నట. వారిని లేదురా నాయన అంటే తిట్టమంటావు ఏంటన్న. నువ్వు చెప్పయ్యా నేను చూసుకుంటా అన్న. వెళ్ళంగానే మొదటి వాడి దగ్గర ఒక చెంచాలో చిన్న ముక్క వేసాట. వేయంగానే వాడు, అరే ఏంటి కక్కుర్తి, వేయి పులిహార వేయి సరిగ్గా వేయి అన్నట. ఏమండి ఇన్ని వండితే పులిహార మాత్రమే ఎక్కువ పెట్టించుకున్న వాళ్ళు ఎవరన్నా మీకు కనపడ్డారు ఇక్కడ అన్నట. పెట్టించుకుందాం కూడా అయిపోయింది. ఈ మాట అందరికీ వినపడేలా చెప్పాడు అనమాట వాడు. చెప్పాను రాజు, సరే, చెప్పాను. ఇప్పుడు సందీప్ గారు ఇట్లా ఈ ఆలుగడ్డని ఉల్లిపాయలతో పెంచినట్టుగా మనం రాద్దాం పరీక్షని. భారతీయ, ఈ వాక్యానికి మీ రుద్ర సూక్తానికి ఏ సంబంధం లేదు, గమనించండి. భారతీయ వైభవం అంతా వేద నిర్మితము. మీకైనా అభ్యంతరం ఈ మాట రాయడానికి? ఏమీ లేదండి. లేదు. ప్రధానముగా వేదము 4 రకములుగా విభజించబడినది. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము అని. ఈ 4గిట్లో ఋగ్వేదము అన్నిటికన్నా ప్రాచీనమైనది. ఎన్ని వాక్యాలు రాశాను సార్? 4. ఇది ఏమన్నా ఇర్రెలవెంటా రెలవెంటా? రెలవెంటే. ఈ ఋగ్వేదములోని అనేక సూక్తములు ఇందులో కలవు. ఆ సూక్తములో ఒకానొక సూక్తము రుద్ర సూక్తము. ఇక్కడికి వచ్చి ఆపారు. 5 వాటిలు అయిపోయినాయి. ఈ రుద్ర సూక్తం, ఈ రుద్ర సూక్తం 4 మార్క్స్ సారీ. ఈ రుద్ర సూక్తము రుద్రుని యొక్క, దీనికి పైన ఇంకో మాట రాయాలి. ఇప్పుడు ఈ చెప్పే అన్ని ప్రతిదానికి రాసేసుకోవచ్చండి. ఏ సూక్తం గురించి అంటే 4 మాట రాసేయండి, నష్టం లేదు. ఏంటది? ఋగ్వేద సూక్తములు ప్రధానముగా దేవీ దేవతల స్తుత్యాత్మకములై ఉన్నవి అని ఒక పైన కలిపేసుకుని, రుద్ర సూక్తములో
రుద్రుని యొక్క విశేషమును స్తుతించబడినది. ఈ సూక్తమునందు రుద్రుని యొక్క విశేషణములు పెక్కులు ప్రస్తావించబడ్డాయి. అందులో కొన్ని అంటే ఇప్పుడు మొత్తం రాయాలని రూల్ అని ఉందా? ఏం సార్? లేదు సార్. సార్ మీరు చెప్తుంటే నాకు ఒకటి గుర్తొచ్చింది. 50% ఒక మార్క్స్ సినిమాలో వచ్చేసినాయి సార్. బ్రహ్మానందం అంటాడు కదా, ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు చెలరేగిపోతాను అన్నట్టు. ఇక మీరు ఇప్పుడు బ్రహ్మానందం అయిపోయారు. అవుతలేదని గురుగారు. అని దయచేసి మీరు పొరపాటు కూడా ఆ శ్లోకాలన్నీ రాసేయకండి. దాన్ని ఏమంటారు, టెక్స్ట్ ఫార్మాట్ లో కన్వర్ట్ చేయండి. మీకు తెలిసి ఇప్పుడు మీరు రుద్ర సూక్తంలో అన్నారు కాబట్టి రుద్రుడు ఒక విశేషణం చెప్పండి. తెలిసిన వాళ్ళు ఎవరన్నా చెప్పండి సార్. అమ్మ రుద్ర సూక్తంలో ఒక విశేషణం చెప్పండి రుద్రుడిది. ఆయన మరుతులకు దేవుడుగా ఉన్నాడు, మరుతులకు ప్రభువుగా ఉన్నాడు. రైట్. రుద్ర సూక్తము మరుత్తుల యొక్క ప్రభువుగా వర్ణించినది కనుక మరుత్తులకు ప్రభువు అనే విశేషణముతో రుద్రుని ఈ మంత్రమునందు స్తుతించబడినది. కలిగిన వాళ్ళు అత్యంత శక్తిమైన వాడు, శక్తి కలిగిన వాళ్ళలో అత్యంత శక్తి కలిగిన వాడు రుద్రుడు. దేవతలు శక్తిమంతులు. అలా శక్తి కలిగిన అనేక మంది దేవతలలో రుద్రుడు ప్రప్రథముడుగా ఉండి అందరికన్నా ఎక్కువ శక్తి కలిగిన వాడిగా రుద్రుణ్ణి ఈ సూక్తములో స్తుతించడం జరిగింది. ఒక ముక్కను 3 లైన్ చెప్పారు అంతే. ఇదే 4 మార్కుల క్వశ్చన్లు అనుకోండి. ఇదే కనీసం 4 రెండన్నా మార్కుల పడతాయి సార్. కనీసం రెండన్నా పడతాయి ఇంత రాస్తే. అదే మరి అనేది. రుద్రుడు మరుత్తులకు ప్రభువు, అందరి దేవతల కన్నా శక్తిమంతుడు అని వరుసగా కామాలు పెట్టుకుని రాసుకోతే 4 మార్కుల క్వశ్చన్. 10 మార్కుల క్వశ్చన్కి అటు ఇటు కలిపి రాస్తాం అంతే. కామాలు పెట్టకుండా 2 పాయింట్ల లాగా రాస్తాం దాన్ని. సందీప్ గారు ఒకటి గుర్తు పెట్టుకోండి, సెంటెన్సెస్ ఆర్ ఆఫ్ 3 types. సింపుల్ సెంటెన్స్, కాంప్లెక్స్ సెంటెన్స్, కాంపౌండ్ సెంటెన్స్. Don't try to write compound sentences. Write simple sentences. You will get better expression. మనం లిటరేచర్ పేపర్ రాస్తుంటే ఆలోచించాలి, ఎట్లా పొయిటిక్ గా చెప్పాలి, ఫ్లవరీ లాంగ్వేజ్ ఎట్లా వాడాలి, ఇవన్నీ అక్కడ రాస్తే. ఈ వీటికి అక్కర్లే మామూలు తెలుగు. రాముడు అరణ్యమునకు వెళ్ళాను, అక్కడ ఋషులను కలిసాను అని చెప్పండి. రాముడు అరణ్యమునకు వెళ్ళి ఋషులను కలిసి తర్వాత చేసి అని ఆ అటాచ్లు చేసుకుంటూ పోక్కర్లే. సింపుల్ క్లియర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు మనం చెప్పింది రాశారు కదండి. రాసిన తర్వాత మరుత్తులకు అధిపతి, అతిశక్తి మంత్రుడు అనే దగ్గర కింద అండర్లైన్ చేయండి. ఋగ్వేదము అండర్లైన్ చేయండి. స్తుత్యాత్మకములు అండర్లైన్ చేయండి. ఆ 4 మీద గేజ్ పడుతుంది. వీడి కాంటెక్స్ట్ లో రాశాడా, సరే ఓకే అని చెప్పి 10 మార్కులకి 7, 8 వేసేస్తాడు. ది అండర్లయింగ్ సీక్రెట్ ఆఫ్ అవర్ ఎక్స్ప్రెషన్ ఈజ్ అండర్లైనింగ్ ది కంటెంట్. ఎందుకంటే ఆ ఎగ్జామినర్ గేజ్ దాని మీదే పడుతుంది. అది పడంగానే ఆయనకి ఒక ప్యాటర్న్ ఏదో ఇస్తారు. ఇగో ఈ ఒక బేస్ మోడల్ ఇస్తారు, ఇవి ఇస్తే రాయబోయే 5 మార్కులు ఏమని. బహుశా ఇగో ఈ 8 రాస్తే వీడికి 10 మార్కులు అయ్యి, మీరు 6 రాశారు, 10 / 6 × so and so వేస్తాడు. కనుక ఏది కీలకమైన పాయింట్లు అంటారో అవి అండర్లైన్ చేసేయండి హాయిగా. ఇంకా ఇంతకీ పరీక్షలు ఎప్పుడు పెట్టుకుందో చెప్పండి. అది డిసైడ్ చేస్తే నెక్స్ట్ క్లాస్ డిసైడ్ అవుతుంది. సారీ, ఎగ్జామ్స్ హైదరాబాద్ లో ఎక్కడైనా పెడతారా సెంటర్ అని? యూనివర్సిటీకే వెళ్ళాలి. ఓకే ఓకే. ఫోన్స్ అవి తీసుకపోవచ్చా కానీ సార్? నేను అక్కడ అడిగానండి, యూనివర్సిటీలో అడిగితే వాళ్ళు మీకు ఎక్కడైనా రావచ్చండి, సెంటర్ ఏ కాలేజ్ అయినా పడచ్చు అన్నారు.
అది కూడా అంటే ఇక్కడ ఇప్పుడు నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ తెలుస్తుందండి. పెరుగుతాయి. నెంబర్ ఆఫ్ ఓకే. క్యాండిడేట్స్ పెరిగితే వేరే కాలేజీల్లో 5 తీస్తారు. లాస్ట్ టైం రమంతపూర్లో ఇచ్చారండి. అదే సార్ చెప్పండి, లక్ష్మారెడ్డి గారు ఏదో అనబోయారు. మీరు పర్మిషన్ ఇస్తే ఒకటి చెప్తాను. ప్రిపరేషన్ లో నేను ఒకటి ఫాలో అవుతానండి. అది వేరే వాళ్ళకి ఉపయోగపడితే ఉపయోగపడుతుంది. చెప్పమంటే చెప్తాను. చెప్పండి చెప్పండి అయ్యా ప్లీజ్. చెప్పండి. నేను ప్రిపేర్ అయ్యేప్పుడు ఏం చేస్తానంటే ఏదైనా సబ్జెక్ట్, ఏదో ఒక సబ్జెక్ట్ తీసుకున్నాం. ఉదాహరణకి తర్క భాషే తీసుకుందాం అనుకున్నాను. తర్క భాషలో 3 ఉన్నాయి. ఫస్ట్ బర్డ్స్ ఐ వ్యూ చూసుకుంటాను. బర్డ్స్ ఐ వ్యూ అంటే 3 కాన్సెప్ట్స్. ఒకటి తర్క భాషకి ఇంట్రడక్షను, ప్రత్యక్ష ప్రమాణము, అనుమాన ప్రమాణం, 3 ఉన్నాయి కదా. సో ప్రత్యక్ష ప్రమాణము చదువుతున్నాను అనుకోండి, అది చదివి ప్రతి పదం అర్థం చేసుకుంటాను. అర్థం చేసుకున్న తర్వాత నేను చదివేది ఒక పావు గంట, అరగంట చదువుతాను అనుకోండి. తర్వాత పుస్తకం పక్కన పడేసి నేను మననం చేసుకుంటా. ఏం చెప్పాడు, ఇలా చెప్పాడు, ఇది ఇలా చెప్పాడు. నేను స్నానం చేస్తున్నా మననం చేస్తుంటా, బాత్రూంలో ఉన్నా మననం చేస్తుంటా, పడుకున్నా మననం చేస్తుంటా, భోజనం చేస్తున్నా మననం చేస్తుంటా. మా ఆవిడ అంటుంటుంది, ఏమి ఈ సంస్కృతం వదిలి బయటికి రావా అని. ఈ మననం చేసినప్పుడు ఏమవుతుందంటే, నేను అరగంట చదివింది 1 గంట 2 గంటలో మననం చేశాను అనుకోండి, బాగా లోపలికి ఇంకుతుంది. చదివేది తక్కువ, మననం చేసేది ఎక్కువ. అప్పుడు మనం తక్కువ సబ్జెక్ట్ చదివినా, మీరు చెప్పినట్లు 3 యూనిట్లు త్వరగా చదివి ఈ 3 యూనిట్ల మననం చేసినా కూడా మీకు 70% మార్క్స్ తక్కువ రావు. ఎగ్జాక్ట్లీ. సో కాబట్టి మననం చాలా ఇంపార్టెంట్ ఉంటుంది ప్రిపరేషన్ లో, నేను అనుకోవడం. సో ఏం చేస్తున్నా మననం చేస్తూ ఉండాలి. కూర్చున్నా, భోజనం చేస్తున్నా. నేను చదివిన ప్రత్యక్ష ప్రమాణం అంటే ఏంటి? ఇంద్రియాలతో ప్రత్యక్షంగా చూస్తున్నాను. సో కాబట్టి ప్రత్యక్ష ప్రమాణం యథార్థ అనుభవాన్ని ఇస్తోంది అది. దీనికి కలయిక, ఇంద్రియానికి వస్తువుకి కలయిక ఉంది కాబట్టి సన్నికర్ష అన్నాడు. ఇంద్రియము, అర్థము, సన్నికర్ష అన్నాడు. సో ఇంద్రియము, అర్థము, సన్నికర్ష అయిన తర్వాత ఏమైంది? మొదట నిర్వికల్ప జ్ఞానం వచ్చింది. అదేమిటో డీటెయిల్స్ తెలియవు, కానీ ఇదేదో వస్తువు ఉంది అని ఒక విషయం తెలిసింది, ఒక గోవు అని తెలిసింది. దాని జాతి, గుణము, క్రియ ఏం తెలియలేదు. అది నిర్వికల్పం. కాసేపు ఆగిన తర్వాత సవికల్పం వచ్చింది. ఆ తర్వాత దీన్ని విడిచిపెట్టడమా, పట్టుకోవడమా, లేకపోతే ఉపేక్షించడమా అనేది గుర్తొస్తుంది. ఇలాగ మననం చేసుకుంటూ ఉంటే ఇది మర్చిపోకుండా ఉంటాను. హానోపాదానికి ఉపయోగపడుతున్నాయి. హానో ఉపేక్ష, హానో ఉపాదాన ఉపేక్ష. ఇలాగా మననం చేస్తూ ఉంటాను. నేను చదివేది 10 నిమిషాలు అయితే మననం చేసేది 1 గంట. ఈ గంటకి ఒక ప్లేస్ లేదు, ఒక టైం లేదు, ఏం లేదు. పడుకున్నప్పుడు సడన్ గా 1 గంటకి మెలకు వస్తుంది. మెలకు వచ్చి ఒక 10 నిమిషాలు మననం చేసుకుంటాను, మళ్ళీ పడుకుంటాను. ఈ మననం ఎక్కువ చేస్తున్న కొందికి సింక్ అవుతుంది బాగా. మర్చిపోవడానికి అవకాశం తక్కువ ఉంటుంది. ఇది నేను ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను. అది అందరికి ఉపయోగపడితే ఫాలో చేయొచ్చు. కొంతమంది ఏం చేస్తారు, చదువుతూ ఉంటారు, మననం చెయ్యరు. సో నేను ఇది చేస్తాను, నాకు పనికొస్తుంది, అందరికీ పనికొస్తే వాడుకోండి. నేను బండి డ్రైవ్ చేస్తూ కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉంటాను. వెరీ గుడ్, వెరీ గుడ్. మీరందరూ ప్రహ్లాదుడు, ప్రహ్లాదిలు. పానీయంబులు రక్షించుతున్మాతలు ఏదో అంటారు కదా, ఏతద్ మరచన్ ఏతద్ విశ్వమున్ భూవరా అన్నట్లు. అంటే నేను ఏక సత్యాగ్రహిని కాదండి, నేను మననం చేసుకుంటుంటేనే నాకు అది గుర్తుంటుంది. ఆయన అది శాస్త్రం కూడా అదే చెప్పారండి. శ్రవణ మనన నిధిధ్యాసలు అన్నారు. ఒక శాస్త్రాన్ని చదువుకునేటప్పుడు దాన్ని చెప్పిన ఫార్మెట్ ఏంటంటే శ్రవణ మనన నిధిధ్యాసలు. నిధిధ్యాస అనేది ఆఫ్టర్ ఇట్ సింక్స్ ఇన్ టు యువర్ సిస్టమ్, యూ ట్రై టు పుట్ ఇట్ టు ప్రాక్టీస్. ఏమండి, ఈ సన్నికర్ష అన్నారు కాబట్టి ఏ సన్నికర్షలు ఎన్ని రకాలు అంటే అరిచి గీబెట్టిన 2 రకాలు. ఏమిటవి? మీరు తప్ప ఎవరైనా చెప్పండి. 6 రకాలు. 6 రకాలు లేదు, అందులో 2 పేర్లు వాడతాం. సంయోగ, సమవేత. వండర్ఫుల్. సంయోగ, సమవేత. ఈ సంయోగకి సినోనిమ్, పర్యాయపదం ఇంకోటి ఏమిటి? సంయుక్త. వెరీ గుడ్. తర్వాత సమవేతకి పర్యాయపదం ఏమిటి? సమవాయి. సారీ సమవాయి.
క్వశ్చన్ ఆన్సర్ చెప్పేసా. ఏమడగలను నేను? సమవాయి సమవాయికి సమవేత పర్యాయపదం ఏమిటి? సమవేత సమవేత. అయిపోయింది. ఇప్పుడు కుండ యొక్క రంగును చూశారనుకోండి, మనకి ఇది ఎక్కడి నుంచి చెప్పాలి స్టార్టింగ్ పాయింట్? సమవేత సమవాయి అలా కాదు, ఎక్కడి నుంచి స్టార్టింగ్ పాయింట్ అని అడిగా. ఇంద్రియం నుంచి మొదలు పెట్టాలి కదా. ఎందుకు ఇంద్రియం నుంచి మొదలెట్టాలి? అక్కడ మనం చూస్తున్నాం కాబట్టి చూస్తున్నది దేనితో అన్నది కదా సన్నికర్ష. అక్కడ ముందు మూలం కాదా కదా. అవును గురువు గారు. అసలు సన్నికర్ష అంటే ఏమిటి? సంబంధం కదండి ఇంద్రియానికి అక్కడ ఉన్న అర్థం. ఒక్క నిమిషం, సన్నికర్షణ డెఫినేషన్ ఏం చెప్పాడు? కలయిక. కలయిక అండి. కలయిక. దేని కలయిక? ఇంద్రియానికి ఇంద్రియము అర్థముల కలయిక. కనుక మొట్టమొదటి చెప్పిన శబ్దం ఏమిటి? ఇంద్రియము. ఇంద్రియం అండి. కనుక ఇంద్రియం దగ్గర నుంచి ప్రారంభం చేయండి. ఓకే, ఇంద్రియము అర్థము సన్నికర్ష రెండిటి యొక్క కలయిక. కలయిక. ఇంద్రియము కన్ను ముందేం చూసింది? కుండను చూసిందా, రంగును చూసిందా? కుండను చూసింది. కనుక దానికి దీనికి ఉన్న లింక్ ఏమిటి? సంయోగం. సంయోగం. అవును గురువు గారు. సంయోగము. తర్వాత ఆ కుండ చూసిన తర్వాత కుండకి రంగుకి ఉన్న సంబంధం ఏమిటి? సమవాయ సంబంధం కదా. ఇప్పుడు చివరిలో ఉన్నది చూసారా, ఈ రిలేషన్షిప్ లింక్ అంతా చివరి దాకా తీసుకుపోతే ఆ చివరి దానికి సంయోగం అయితే సంయోగం అనండి, సమవాయం అయితే సమవాయం అనండి. ఈ మధ్యలో వస్తే పేర్లు మార్చండి. ఇప్పుడు చెప్పండి, పేరు మార్చి చెప్పండి. సంయుక్త సమవేత సమవాయ ఇంద్రియార్థ సన్నికర్ష. 3 ఎక్కడ ఉన్నాయి? ఇక్కడ రంగు, కుండ, రంగే ఉన్నాయి. సంయుక్త సమవాయ ఇంద్రియార్థ సన్నికర్ష. ఇంద్రియార్థ అంటే అయిపోయింది. అంతేనా సార్? సరిపోయిందా లక్ష్మారెడ్డి గారు? సరిపోయింది సార్. ఇప్పుడు 10 కుండలు ఉన్నాయి, 10 కుండలకి రంగులు ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి. సంయుక్త సమవేత సమవాయ సన్నికర్ష అండి గురువు గారు. అంతే. అంత స్పీడ్ గా చెప్పారు. వివరించండి ఎట్లాగో. దేనికి లింకులు చెప్పండి వరుసగా. అంటే ముందు ఇంద్రియము కుండను చూసింది, కుండ తర్వాత సంయోగము, దాని తర్వాత దాని యొక్క రంగుని చూసింది, తర్వాత దాని యొక్క జాతిని చూసిందండి. అంటే మొత్తం అవన్నీ ఉండడాన్ని చూసింది. వీటితో వెరీ గుడ్. కనుక ఈజ్ ఈక్వల్ టు ఏమైందండి? సంయుక్త సమవేత సమవాయ సంబంధము. అంతేనమ్మా? ఏమండి ఇప్పుడు చెప్పండి. ఇందాక నుంచి నాకు రాదు అంటున్నారు. ఇంత కరెక్ట్ గా చెప్పి అది కాదు, ఫ్రాంక్ గా చెప్తున్నా, మోస్ట్ డిఫికల్ట్ పార్ట్ ఆఫ్ సన్నికర్ష ఇస్ దిస్. మరి చెవు వింటే ఏ సంబంధము? సమవాయ సంబంధం. ఎందుకు సమవాయ సంబంధం అయింది? ఆకాశము శబ్ద గుణకం ఆకాశం చెప్తారు మీరు చెప్పినట్టు. అంతే. మరి ఆ వింటున్న శబ్దానికి చాలా శబ్దాల గురించి చెప్పాలంటే సమవేత సమవాయ సంబంధం. పరంపర సమవాయ ఈజ్ ఈక్వల్ టు సమవేత. అయిపోయిందండి. మీకు మొత్తం ప్రత్యక్ష ప్రమాణం మొత్తం కరతలామలకం అయిపోయింది. ఇప్పుడు అనుమాన ప్రమాణాన్ని ఎన్ని భాగాలుగా చదవాలి? 3. ఏమిటవి? పూర్వవత్, శేషవత్, సామాన్య అది కాదు, అనుమాన ప్రమాణం అనే మొత్తం 3 కరెక్ట్. అంతవరకు పక్కకు పెట్టండి. అది ఎక్కడ? లింగ పరామర్శ అనుమానం నుంచి అక్కడ వస్తున్నా. ఒక్క నిమిషం. ఇప్పుడు ఈ 3 శేషవత్ పూర్వవత్ చెప్పారే, ఇవి ఎక్కడ?
సాంఖ్యకారికంగా ఆ తర్క భాషలో కాదు, అవునా? సాంఖ్యకారి తర్క రైట్. భాషలో అయితే 4 చెప్పాలి కదా గురుగారు ప్రమాణాలు. అడిగితే 4 చెప్పాలి కనుక నేను అడిగేది ఈ అనుమాన ప్రమాణము అనే హెడ్డింగ్ కింద ఉన్న బ్లాక్ ఆఫ్ కంటెంట్ ని ఎన్ని ముక్కలు చేసి చదువుకోవచ్చు అది ప్రశ్న. ఓకే. మీరు అడిగే స్వార్థ అనుమానము పరార్థ అదనండి. మీకు ఏది వస్తే ఆ, చెప్పండి. ముందు లింగ పరామర్శ అనుమానం ముందు గురించి చదువుకుంటాం గురుగారు. ఉమ్. తర్వాత అనుమాన ప్రమాణంలోని భేదాల గురించి చదువుకుంటామండి. ఈ మధ్యలో లింగం అంటే ఏంటో పరామర్శ అంటే ఏంటో అది వ్యక్తీకరించుకున్న తర్వాత ఇక్కడ అనుమాన ప్రమాణంలోని భేదాలు ఏమిటి, అవి 2 విధాలుగా ఉన్నాయని చెప్పి అక్కడ చెప్పుకున్న తర్వాత పంచావయ వాక్యాల గురించి చెప్తాం గురువుగారు. ఈ పంచావయ వాక్యాలు అయిపోయిన తర్వాత హేతువులు ఏమేమి ఉన్నాయి, అన్వయ హేతువు, కేవలాన్వయి, కేవల వ్యతిరేకి, వీటి గురించి చెప్పుకున్న తర్వాత హేతువు యొక్క లక్షణాల దగ్గరికి వెళ్తామన్నమాట. హేతువు యొక్క లక్షణాలు అయిపోయిన తర్వాత హేత్వాభాసాలు వస్తాయి. హేత్వాభాసాలతోటి ఇక్కడికి మనకి అనుమాన ప్రమాణం పూర్తవుతుంది. ఎవరికైనా విధులు వస్తే వేయచ్చేమో కదా. ఏం గురుగారు తప్పని మాట్లేదు. చాలా పర్ఫెక్ట్ గా చెప్పావమ్మా. సందీప్ ధన్యవాదాలు. గారు అర్థమైందా? అవుతుందండి ఇప్పుడిప్పుడే. 4 బ్లాక్స్ అమ్మాయి 4 బ్లాక్స్ చేశారు అవును సార్. అంతే. ఆ బ్లాక్ గా చదువుకుని ఫైనలైజ్ చేసుకోండి. అక్కడికి అయిపోయిందా పక్కకు పెట్టండి. సో ఈ మొత్తం అంతా చంక్ ఒక్కసారి తినం, చిన్న చిన్న పీసెస్. ఎంత బాగా ఆకలి వేస్తున్న వాడైనా పళ్ళెం నిండా అన్నం పెట్టుకున్నా ముద్దే తింటాడు, కంచం మొత్తం నోట్లో తోసుకోడు. చదువు కూడా అంతే. సబ్జెక్ట్ ఎంత పొడుగున్నా దాన్ని చిన్న చిన్న ముక్కలు చేసుకోండి, మీకు నచ్చిన ముక్కలు చేసుకోండి. ఆ బ్లాక్ ని ఫైనలైజ్ చేసుకుని నెక్స్ట్ బ్లాక్ వెళ్ళండి. ఎందుకు పాస్ కారో నాకు చెప్పండి వచ్చి. 3 ముక్కలు ఉన్నాయండి అందులో. ఆ 3 ముక్కలు ఏంటంటే హేతువు, వ్యాప్తి, సాధ్యము. ఈ 3 చుట్టే తిరుగుతుంది మొత్తం అనుమాన ప్రమాణం అంతాను. అంతా అక్కడే తిరుగుతుంది. స్కాఫోల్డింగ్ ఇదే. స్కాఫోల్డింగ్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్. హేతువు, వ్యాప్తి, సాధ్యము, అంతే. ఈ 3 చుట్టూ తిరుగుతుంది. ఈ 3 తిప్పి తిప్పి రాసేస్తే మీకు 75% మార్క్స్ వేసేస్తారు. ఏ అదండి ప్రశ్న విషయం. ఈ 3 గురించి రాసేయడమే. లింగ పరామర్శ అన్నాడు అనుకోండి, హేతువు అండి అక్కడ ధూమం ఉందండి, వంటింట్లో ధూమం ఉందండి, ఈ ధూమము ఇది కలిపి అగ్ని కలిపి ఇక్కడ వ్యాప్తి అయిపోయిందండి, అక్కడేమో సాధ్యం అగ్ని అండి అని దాన్నే తిప్పి తిప్పి రాసేస్తే లింగ పరామర్శ అయిపోయింది. ఈ అన్ని రాయడానికి ముందే ఏం రాయాలంటే లింగ పరామర్శ అనగా అని దాని డెఫినేషన్ చెప్పండి. లింగము అంటే ఏమిటి? హేతువు కదా గురువు గారు. అంతే. హేతువు వ్యాప్తి బలంతో సాధిస్తుంది, అది లింగం. లింగము అని ఎందుకన్నారు హేతువుని? మనం సాధించవలసిన సాధ్యాన్ని చూపిస్తుంది కదా. లింగము అని ఎందుకు అన్నారు అంటే లింగం అంటే గుర్తమ్మా. లింగము అంటే గుర్తు. దాని బేసిస్ తోటే కదా మీరు ఐడెంటిఫై చేస్తారు మిగతావి. అవును సార్. అవును సార్. సరే అండి. సో ఇప్పుడు మనం పరీక్షలో ఎంతసేపు కూర్చోవాలండి ఒక్కొక్కళ్ళు? 3 గంటలకు కూర్చోాలి. కావాలంటే వేరుశెనగ పప్పు తీసుకెళ్ళండి, తొందరగా అయిపోయి పరీక్ష ఏం చేయాలో తెలిగితే ఒక్కొక్క గింజ పంటి కింద వేసి నవ్వలండి. ఖచ్చితంగా 3 గంటలు కూడా రూమ్ లో నుంచి బయటికి రాకూడదు. రాకూడదు కాక రాకూడదు. రాలేమండి, అయిపోదు ముట్టడం. అయిపోదు ఆ మాట అనకూడదు మళ్ళీ విజయలక్ష్మి గారు. కారణం ఏంటంటే మార్కుకి 2 నిమిషాలు చొప్పున ఆపేస్తే అయిపోకపోవడం ఎందుకుంటుంది? ఎంత ఆపేసినా చివరిలో హడావిడి అవుతుంది గురుగారు, ఎంత రాసేయాలని తప్ప ఉండదమ్మా, ఏం ఉండదు. అందుకే ఆ ప్రాక్టీస్ చేయడం కోసమే మనం ఎగ్జామ్ పెట్టుకునేది ఇక్కడ. మీరు చెప్పిన కండిషన్స్ ని ఎగ్జాక్ట్ గా ఫాలో అవడానికి ట్రై చేయండి, చూద్దాం ఏమవుతుందో. ఎప్పుడు ఇస్తున్నారు సార్ పేపర్? ఎప్పుడు ఎగ్జామ్ పెడుతున్నారు? నేను చెప్పనమ్మా, నేను రేపు అనుకున్నాను, అందరూ రేపు ఎల్లుండి అన్నారు కాబట్టి. ఏం టాపిక్ ఇస్తారు సార్? ఏ పేపర్? పేపర్ 4, పేపర్ 3, పేపర్ 2, పేపర్ 1. ఏదైనా ఇవ్వచ్చా? కాదు, ఇదే ఆర్డర్ లో ఇస్తా. 4, 3, 2, 1 ఆర్డర్ లో ఇస్తా. రేపే అయితే స్కూల్ నుంచి వచ్చాక అది ఇబ్బంది సార్. శనివారం కానీ ఆదివారం కానీ ఇవ్వండి సార్ ప్లీజ్. ఓ పని చేద్దాం అయితే,
చెప్పండి సార్. ఓ పని చేద్దాం, నేను మంచివాడిని కాబట్టి మీ మాట వింటా. అవును అవును సార్, మీరు చాలా గట్టిగా శనివారం నాడు ఒక పేపరు, ఆదివారం నాడు ఒక పేపర్ రాద్దాం. ఆపై శనివారం ఆదివారం ఒక్కొక్క పేపర్ రాద్దాం. అలాగే. రెండో Thank you. పేపర్ అద్భుతం టైం అండి. ఉంది సార్. శనివారమే ఒకటి రాసి ఆదివారం ఇంకోదాన్ని చదువుకోవడానికి టైం దొరకదు కదండి. మాకు సంబంధం లేదు, ముందు చదివి పెట్టుకోండి అయితే. అన్ని ఈ కావాలి. శనివారము 4-3 సార్ సార్. సార్ మీరు మంచి వాళ్ళు సార్. శనివారం ఒకటి, బుధవారం ఒకటి, మళ్ళీ శనివారం ఒకటి, బుధవారం ఒకటి అలా పెట్టుకున్నాను. మంచి వాళ్ళు. మీరందరూ ఆ విషయంలో పంటలు వేసుకుని నాకు ఆ. ప్రసాద్ గారు కానీ లక్ష్మారెడ్డి గారు కానీ వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు ఈ డేట్ ను పెట్టండి ఫైనలైజ్ చేస్తే ఆ డేట్ ను ఫైనలైజ్ చేసుకుందాం. ఈ లోపల మీరు డిస్కషన్ పెట్టేసుకోండి. నేను మీరు ఆన్సర్ కూడా చెప్పండి. చెప్పను, మీ డిస్కషన్ లోకి రాను. ఫైనల్ అని చెప్పి ప్రసాద్ గారు లక్ష్మారెడ్డి గారు చెప్తే ఆ విధంగా పెట్టుకుందాం. నాకు ఒక్క రోజు ముందు చెప్తే పేపర్ రెడీ చేసుకుంటా. సండేనేనండి బాగుంది. సాటర్డే సండే అలానే బాగుంది సార్. సాటర్డే కూడా కష్టమే, ప్రయత్నించాలి అంతే. సండేనే కుదిరింది అయినా పర్లేదు, ప్రయత్నించాలి. రాయండి అమ్మా, ఏమవుతుందో చూద్దాం. భలే ఉన్నారు మీరు. అంతే సార్, నైట్ రాస్తాం కూర్చున్న నైట్ రాయండి, తెల్లారుదాం రాయండి. వీఆర్ జీరోయింగ్ డౌన్ ఆన్ దిస్ సాటర్డే సండే 2 పేపర్, 4-3 పేపర్లు. పై సాటర్డే సండే 2-1 పేపర్లు. ఎన్ని గంటల్లో అలాగే గురువుగారు, అలాగే ఇచ్చేయండి. అలాగే గురువుగారు. అలాగే ఇచ్చేయండి గురువుగారు. అదే రైట్ అండి, బాగుంది. అదే బాగుందండి. మాకు సెకండ్ పేపర్ కి కొంచెం టైం దొరుకుతుంది సార్. మాకెందుకమ్మా ఆ బాధ? నాకు ఇప్పుడు ఏమైనా మీ మీద జాలి ఉంటుంది అనుకుంటున్నారా? పేపర్ ఇస్తున్నప్పుడు అస్సలు ఉండదు. పాఠం చెప్పుకున్నప్పుడే అయ్యో పాపం మా పిల్లలు అనుకోవాలి, కానీ పరీక్ష పెట్టేటప్పుడు అస్సలు అనుకోకూడదు. పేపర్ రాసి ఏం చేయాలి? మీకు అప్లోడ్ చేయాలా? తర్వాత చెబుతా, ముందు పేపర్లు రాయండి, మీ దగ్గర పెట్టండి, దాన్ని ఏం చేయాలి నేను చెబుతాగా. సార్ A4 షీట్సే కదా సార్? అమ్మా A4 షీట్సే కదండి? ఏమ్మా A4 షీట్లే కదా గురువు గారు? ఒక 25 A4 షీట్లు పెట్టుకోండి. ఓకే సార్. దట్ ఈస్ ఆల్ ఫైనల్, అంతకుమించి రాయడానికి లేదు. 25 ఓకే సార్. అంటే 25 రాయకపోయినా పర్లేదు. ఓకే సార్. 25 మించడానికి లేదు. అట్లాగే సార్. ఒక్కొక్క పేపర్ 25 అండి. అంతే అమ్మా, అంటే 12 షీట్లు కదా, 20 పేపర్లు అంతే.